మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల బీజేపీ పార్టీ ఇప్పల హనుమాన్ అధ్యక్షతన ఈటెల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలిచినందుకు ఘట్కేసర్ కోడలిలో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు। నమస్కారం। ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఘనమైన ఓట్ల శాతంతో 3,70,000 పైచిలకు ఓట్లతోటి ఈరోజు ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీగా అభ్యర్థిగా గెలవడం చాలా సంతోషకరమైన విషయము। భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్లో ఘన విజయం సాధించినందుకు ఓటర్ మహాశయులకు మరియు ఈ యొక్క మల్కాజిగిరి ప్రజలకు నా వంతు కృతజ్ఞతలు తెలుపుతూ ఈటెల రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। భారత్ మాతాకి జై। ముందుగా ఈ యొక్క మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో మెజారిటీ అందించినటువంటి ఈ మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలకు మరియు ఇందులో భాగస్వాములైనటువంటి ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది భారతీయ జనతా పార్టీ ఘట్కేసర్ మున్సిపల్ శాఖ। అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభంజనం తగ్గలేదు। ఒక 3 రాష్ట్రాల్లో తప్పితే దేశవ్యాప్తంగా 90%, 85% భూభాగంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభంజనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది। చాలామంది సౌత్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడిది అనేటువంటి వాళ్లకు ఈ యొక్క చెంపపెట్టు లాంటి సమాధానం చాలా ఒక ప్రభంజనం సృష్టించారు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ। రాబోయేటువంటి రోజుల్లో స్థానికంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రపంచాన్ని చూడబోతున్నారు। భారత్ మాతాకి జై। ఇంత మెజార్టీ వస్తారని ఊహించిరా?
మేము ఖచ్చితంగా గెలుస్తారని అనుకున్నాము. మెజారిటీ బాగానే వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత భారీ స్థాయిలో మెజారిటీ వస్తుందని ఊహించలేదు. ఊహించిన దానికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. అందుకోసం మరొకసారి ప్రత్యేకంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ మెజారిటీ రావడానికి కారణం ఏంటి? ఒకటి, నరేంద్ర మోడీ గారి చరిష్మా, రామ మందిరము, ఈటల రాజేందర్ గారి యొక్క అభ్యర్థిత్వం, ఈ మూడింటి ద్వారా భారీ మెజారిటీ సొంతం చేసుకున్నాం. అన్ని పార్టీల యొక్క నాయకులు కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.